said that to whom more is given, more will be required. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడిందో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువగా అడుగుతారు. So you have all received quite a lot from the Holy Spirit these 2 days. ఈ 2 రోజుల్లో పరిశుద్ధాత్మ దగ్గర నుండి మీరు అనేక విషయాలు పొందారు. So your responsibility has increased much more than when you came here. కాబట్టి ఇక్కడ రాకముందు మీ బాధ్యత కంటే ఇక్కడికి వచ్చినాక మీ బాధ్యత ఎంతో పెరిగింది ఇప్పుడు. You know, when we hear the word of God, we cannot be the same after that. మనం దేవుని వాక్యం విన్న తర్వాత అలానే ఉండలేము. Our responsibility has increased. మన బాధ్యత పెరుగుతుంది. That means if God expected so much from you earlier, now he expects much more. ఇంతకు ముందు దేవుడు మీ దగ్గర నుంచి కొంత ఆశించినట్లయితే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆశిస్తాడు. In my church in Bangalore, బెంగళూరులోని మా సంఘంలో I tell people, నేను వాళ్ళకి ఈ విధంగా చెప్తాను, if you are not interested in obeying everything you heard, మీరు విన్నదంతా విధేయత చూపించడానికి మీకు ఆసక్తి లేనట్లయితే it is safer for you to go to some other church. మీరు వేరే చర్చిలకు వెళ్ళటం మీకు ఎంతో సురక్షితం. Because the more you come here, your judgment will become more. మీరు ఎంత ఎక్కువగా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు విధేయత చూపించకపోతే మీ తీర్పు అంత ఎక్కువగా పెరుగుతుంది. If you are willing to obey what you have heard, మీరు విన్నదానికి విధేయత చూపించడానికి మీకు ఆసక్తి ఉంటే, then this is the best church to be. అప్పుడు మీరు ఉండటానికి ఈ సంఘం ఎంతో శ్రేష్టమైనది. Because we will keep on leading you higher and higher and higher and higher. ఎందుకంటే ఆ విధంగా మిమ్మల్ని ఉన్నత ప్రమాణాలకు నడిపిస్తాము. More than any other church. వేరే ఏ సంఘం కంటే కూడా ఎక్కువగా. If you are not interested in obeying what God has shown you, కానీ దేవుడు మీకు చూపించిన దానికి మీకు విధేయత చూపించడానికి ఇష్టం లేనట్లయితే, in your own interest it is much better you go to some other church. కాబట్టి మీ సొంత ఆసక్తితో ఏదో ఒక సంఘానికి వెళ్ళడం మంచిది. God is going to ask you in the final day about all that you heard. ఎందుకంటే చివరి దినాన దేవుడు మిమ్మల్ని అడుగుతాడు మీరు విన్నదంతా దాని గురించి. If you had not heard, then of course he will not ask you so much. ఒకవేళ మీరు ఇంత వినకపోతే అంత అడగడు దేవుడు కూడా. But to whom more is given, more will be required. కానీ ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఆశించబడుతుంది. See this verse in Luke chapter 12. లూకా సువార్త 12లో ఉన్న ఈ మాటను మనం చూద్దాం. Luke's Gospel chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం. There we read in verse 48, 48వ వచనం. last part, from everyone who has been given much, much will be required, and to whom they entrusted much, they will ask all the more. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. So it is like if you work in a company, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నట్లయితే, and they give you 10 lakhs of rupees saying go and buy some things for the company. మీకు కంపెనీ కోసం ఈ పలాని కొనమని 10 లక్షల డబ్బులు ఇచ్చారు. And another man they say okay, here is 1000 rupees, you go and bring something. ఇంకొక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలకి ఏదో కొనుక్కొని రమ్మన్నారు. When they come back, వాళ్ళు తిరిగి వస్తారు. this man has to bring only worth 1000 rupees. ఈ వ్యక్తి కేవలం 1000 రూపాయల విలువైన సరుకే తేవాలి. This man has to bring worth 10 lakhs. కానీ ఈ వ్యక్తి అయితే 10 లక్షల విలువైన సరుకు తీసుకొని రావాలి. Why? ఎందుకు? Because company says we gave you more. ఎందుకంటే కంపెనీ నీకు ఎక్కువగా ఇచ్చాం కదా. So you have to bring more. కాబట్టి ఎక్కువ తీసుకొని రావాలి. That person we gave only 1000 rupees, so he has to bring very little. ఆ వ్యక్తికి మేము 1000 రూపాయలు ఇచ్చాం కాబట్టి కొద్దిగా తీసుకొని వస్తాడు. So if you go to a church where they don't preach the whole truth of God, కాబట్టి మీరు ఒక సంఘానికి వెళ్తారు, అక్కడ దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం బోధించరు. it is like getting so little, then you have to answer to God also only for little. కాబట్టి మీకు కొద్దిగా వస్తుంది కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని కొద్దిగా అడుగుతాడు. Of course you will not be able to rise very high spiritually. ఆత్మీయంగా మీరు ఏమీ పెద్దగా ఎదగరు. It's like a child in first standard. ఒకటో తరగతిలో ఉన్న బిడ్డ వలే ఉంటారు. How much does people expect from a first standard child? ఒకటో తరగతి చదువుతున్న బిడ్డ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తారు? Very little. చాలా తక్కువ ఆశిస్తారు. So some churches are like first standard. కొన్ని సంఘాలు ఒకటో తరగతి లాగా ఉంటాయి. And if some people want to obey God only that much, they must remain in that church. కాబట్టి కొంతమంది దేవునికి కొద్దిగా విధేయత చూపించాలనుకుంటారు కాబట్టి ఆ సంఘాల్లో ఉంటారు. You must remember that the more you hear, your responsibility to God increases much more. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా దేవుని దగ్గర నుంచి వింటే దేవుని దగ్గర అంత బాధ్యత మీకు పెరుగుతూ ఉంటుందని మీరు గుర్తు చేసుకోవాలి. It's a very blessed thing to be able to hear so many wonderful things that can take us so close to God. కాబట్టి దేవుని దగ్గరికి నేరుగా దేవుని దగ్గరికి నడిపించడానికి ఎన్నో విషయాలు మనం వింటాం, ఎంతో అద్భుతమైన విషయం. But if you don't obey, it is a very dangerous thing. కానీ మీరు విధేయత చూపించినట్లయితే ఎంతో ప్రమాదం. Because just like if you obey, it can raise you high.
If you obey, it can raise you very high. ఒకవేళ మీరు విధేయత చూపించినట్లయితే మీరు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు. But if you don't obey, it can push you down very low. కానీ మీరు విధేయత చూపించినట్లయితే కిందకు దిగజారిపోతారు. So when you come to this church, ఈ సంఘానికి మీరు వచ్చినట్లయితే you have to say, Lord, I want to obey everything I hear. ఓ ప్రభువా, నేను ఏదైతే వింటున్నానో సమస్తానికి విధేయత చూపించాలి. I don't have the strength, నాకు బలం లేదు, but you will give me the power. కానీ మీరు శక్తినిస్తారు. You must have faith that God will give you the power. ఆ శక్తిని మీకు దేవుడు ఇస్తాడనే విశ్వాసం మీకు ఉండాలి. See, there's a story in Luke chapter 11 లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక కథ ఉంది. of a man who wanted to give some food to a visitor who came to his house at midnight. తన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన ఒక వ్యక్తికి ఆహారం ఇవ్వటానికి చూసిన ఒక వ్యక్తి గురించి మనం And he ఇక్కడ did not చదువుతాం. have any food. వాళ్ళ ఇంట్లో ఆహారం లేదు. So he went to his neighbor. తన పక్కింటి He వాళ్ళకి said, వెళ్ళాడు. please give me some food. దయచేసి నాకు కొద్దిగా ఆహారం ఇవ్వని తలుపు తడుతూ The man ఉన్నాడు. said, it's midnight, don't disturb me. అర్ధరాత్రి మాకు ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. He said, no, I'm going to keep on knocking till you give me. లేదు, నువ్వు ఇచ్చేదాకా నేను తలుపు తడుతూనే ఉంటానన్నాడు. And then Jesus said in Luke chapter 11 verse 8 లూకా 11:8లో ప్రభువు చెప్పారు, that because of his persistence that man will get up and give whatever he wants. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి ఇచ్చాడు కావాల్సినవి. What did he do? ఏం చేశాడు? He said, kept on knocking. ఆ తలుపు తడుతూనే ఉన్నాడు ఇచ్చేదాకా. I want you to give me some food. నాకు ఆహారం కావాల్సిందే. Give me. He says, no, I won't give. లేదు, నేను ఏమన్నాడు? No, I will not allow you to sleep. You have to give me the food. లేదు, నువ్వు నాకు ఆహారం ఇచ్చేదాకా నిద్రపోనివ్వని నిన్ను అన్నాడు. And so finally he got it. మొత్తానికి ఇవ్వాల్సి How వచ్చింది. much did he get? ఎంత పొందాడు? See verse 8. As much as he wanted. తనకు కావాల్సిందంతా ఇచ్చెను. And what is the meaning of this parable? ఏంటి ఈ ఉపమానం యొక్క అర్థం? Jesus said, యేసు ప్రభు చెప్పారు, ask like this, verse 9. 9వ వచనం, ఇలానే మీరు అడగండి, Seek like this, ఇలానే మీరు వెతకండి, knock like this, ఇలానే మీరు తట్టండి, and you will get. అప్పుడు మీరు పొందుతారు. Because everyone who asks like this will receive. ఈ విధంగా అడుగు ప్రతివాడు పొందును. Everyone who seeks like this will find. ఈ విధంగా వెతకువాడికి And దొరుకును. everyone who knocks like this he'll get. ఈ విధంగా తట్టువానికి తలుపు తెరవబడును. Verse 13. 13వ వచనం. So pray to your heavenly Father for the Holy Spirit and he'll give you what you కాబట్టి want. పరలోకమందున్న మీ తండ్రికి పరిశుద్ధాత్మ గురించి మీరు కూడా ఈ విధంగా అడగండి, మీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. What is the meaning of this parable? మరి ఏంటి ఈ ఉపమానం యొక్క అర్థం? Go and keep on knocking before God saying, I want the power of the Holy Spirit in my life. దేవుని దగ్గరికి వెళ్లి తలుపు తడుతూనే ఉండండి, ఓ దేవా పరిశుద్ధాత్మ శక్తి నా జీవితంలో నాకు అవసరం. It looks as if there's no reply. మనం చూడటానికైతే ప్రత్యుత్తరం వచ్చినట్లు ఉండదు. Keep on saying, Lord, you got to give me. ఓ దేవా నువ్వు నాకు ఇవ్వాల్సిందే. 1 day, 2 days, 1 week, 2 weeks. ఒక రోజు, 2 రోజులు, వారం, 2 వారాలు, Nothing's happening. ఏం జరగట్లేదు. I don't care how long it takes. Lord, you have to give me the power of the ఓ Holy ప్రభువా, Spirit. ఎంత సమయం పట్టినా సరే నీవు నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వాల్సిందే. Only such people will get. కేవలం అలాంటి వారు మాత్రమే పొందుతారు. Those who knock once or twice, Lord, give me the power of the Holy Spirit. ఏదో 1-2 సార్లు తట్టి దేవా నాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని, Nothing happened. ఏం జరగలేదు. Okay, forget it. I've got many other important things to do. సరే ఇంకా పోతే పోనీ, నాకు వేరే పనులు నేను వెళ్ళిపోకూడదు. God will say, go and do those important things. వెళ్ళి నువ్వు ఆ ప్రాముఖ్యమైన పనులు చేసుకోమంటాడు దేవుడు. Every year you'll come to a conference and no change will come in your life. ప్రతి సంవత్సరం మనం కాన్ఫరెన్స్లు, మీటింగ్లకు వస్తాం, మన జీవితాల్లో ఏ మార్పు Some ఉండదు. other people, కానీ వేరే వాళ్ళు they will say, no, we are not going to go away. లేదు, నేను వెళ్ళను, You ఇచ్చేదాకా have to fill us with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ చేత నన్ను నింపాల్సిందే. That is how I prayed. ఆ విధంగా నేను ప్రార్థన చేశాను. And boy, when God met with me, it changed my life. దేవుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నా జీవితం మారిపోయింది. And the Bible says, బైబిల్ చెప్తుంది, verse 13, 13వ వచనం, if you are all evil fathers, you know how to give good gifts to your children, how much more your heavenly Father will give the Holy Spirit. చెడ్డవారైన మీ తండ్రులు మీ బిడ్డలకు మంచిది శ్రేష్టమైన ఈవుల్ని ఇవ్వ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి ఇంకెంత శ్రేష్టమైనవి మీకు ఇస్తాడో కదా. To whom? ఎవరికి? To those who ask him. ఎవరైతే ఆయన అడుగుతారో, To those who ask him like this. ఈ విధంగా అడిగే వారికి మాత్రమే. They are the ones who get the Holy Spirit. అలాంటి వారు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు. And I have seen always, there was a great man of God in America called D.L. Moody. అమెరికాలో D.L. మూడీ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. About 140 years ago. 140 సంవత్సరాల క్రితం. And he was serving the Lord. ఆయన ప్రభువుని సేవిస్తున్నాడు. He didn't have much power. కానీ పరిశుద్ధాత్మ శక్తి అంత ఎక్కువగా లేదు ఆయనకు. So once 2 ladies sat there praying they were praying. ఇద్దరు స్త్రీలు కూర్చొని In the meeting. మీటింగ్ లో ప్రార్థిస్తున్నారు. And Moody thought they are praying for all the
sinners. మూడి అనుకున్నాడు, ఈ పాపుల గురించి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారేమో అనుకున్నాడు. And he went to them and said, "Thank you for praying for the sinners." వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పాపుల గురించి ప్రార్థన చేస్తున్నారు, వందనాలు అన్నాడు. And those old ladies said, వాళ్ళు వృద్ధులైన స్త్రీలు ఏం చెప్పారంటే, "We are not praying for the sinners. మేము పాపుల గురించి ప్రార్థన చేయట్లేదు, We are praying for you that you will be filled with the Holy నీ Spirit." గురించి మేము ప్రార్థన చేస్తున్నావు, నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని. And he thought, "What? I need the Holy Spirit? ఏంటి, నాకు పరిశుద్ధాత్మ శక్తి అవసరమా? I'm already preaching." నేను బోధకుండు కదా ఇప్పటికే. But he felt a need in his heart. కానీ తన హృదయంలో అవసరాన్ని కనుగొన్నాడు. And he started praying. ఆ తర్వాత ప్రార్థన చేయటం మొదలు He పెట్టాడు. was already being used by God. దేవుని చేత వాడబడుతున్నాడు But అప్పటికి he ఎంతో. prayed, "Lord, I want your power. I ఓ want your దేవా, power." మీ శక్తి నాకు అవసరం అవసరం అని ప్రార్థిస్తూ Every వచ్చాడు. day. ప్రతిరోజు. And one day when he was walking down the street of a city, ఒకరోజు ఒక పట్టణంలో ఒక వీధి గుండా వెళ్తున్నాడు. suddenly he felt God is answering that prayer. అకస్మాత్తుగా తన ప్రార్థనకి జవాబు వచ్చినట్లు ఆయన భావించాడు. He didn't know what to do. ఏం చేయాలో తెలియలేదు. He had a friend's house nearby. తన స్నేహితుని ఇల్లు ఉంది దగ్గరలో. He ran out there and he said, "Please give me a room. I got to lock myself up." పరిగెత్తుకొని వెళ్ళి ఒక గది నాకు ఇవ్వు, నేను లోపలికి వెళ్ళాలన్నాడు. So he went into a room, locked himself up. ఆ గదిలోనికి వెళ్ళి తలుపేసుకున్నాడు. And the Holy Spirit came and filled him. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చి అతన్ని నింపింది లోపలికి వచ్చి. Changed his ministry completely. తన పరిచర్య సంపూర్ణంగా మారిపోయింది. And he used to go and preach the same sermons he preached. ఆయన ఏదైతే బోధిస్తున్నాడో అవే వర్తమానాలు ఇప్పుడు బోధించినా Hundreds of people were converted. వందల మంది రక్షణ పొందుతున్నారు. Because now it was the power of the Holy Spirit. ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉంది. He received that power by knocking till it was open. ఆ విధంగా తెరచేదాకా ఆయన తడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పొందాడు. And every person that I know who has sought God for this anointing of the Holy Spirit has got it like that only. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళలో పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఈ విధంగా ప్రార్థన చేస్తేనే వాళ్ళు పొందారు. It was like that for me. నాకు కూడా అలానే జరిగింది. I knocked. I don't know for how many months. నేను తలుపు తడుతూ ఉన్నాను. ఎన్ని నెలలు ఆ విధంగా చేశానో తెలియదు. Years. ఎన్ని సంవత్సరాలు చేశాను. But once God meets with you, కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే you may have to wait some years. కొన్ని సంవత్సరాలు ఆగాలి. Your life will be changed and hundreds of people will be changed through you. నీ జీవితమే మారిపోతుంది, నీ ద్వారా వందల మంది జీవితాలు మారిపోతాయి. I know that in my life. నా జీవితంలో నాకు తెలుసు ఆ విధంగా. I know what my ministry was before being filled with the Holy Spirit and after being filled. పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు నా పరిచర్య ఏంటో నాకు తెలుసు, తర్వాత నా పరిచర్య ఏంటో కూడా నాకు తెలుసు.